ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామములు శుభములు. యోబు గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము నుంచి 5 వచనాలు. అయితే 4వ వచనం చూద్దాం. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును అంటున్నాడు యోబు. 3 నుంచి 5 వచనాల వరకు యోబు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథం అంతా మనకు తెలిసిన విషయాలే. యోబు పడిన శ్రమలలో యోబు ఎన్నో కష్టాలు ఎదుర్కొని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. యోబుకు దేవునికి జవాబు చెప్పే ధైర్యం లేదు. దేవుని న్యాయం గురించి అతనికి ఎదురైన ప్రశ్నలకు జవాబు దొరక్కపోయినప్పటికీ వాటిని దేవుని సముఖంలో అడగబోవడం లేదు. తను ఎంతో న్యాయవర్తనుడు, యథార్థవర్తనుడు, ఆయనందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, ప్రతి దినము దేవుని పూజించినవాడు. అటువంటి తనకు ఈ కష్టమా అని మనసులో అనిపించినప్పటికీ ఆ ప్రశ్న దేవునిని అతడు అడగడం లేదు. యోబుతో దేవుడు వాడుకున్న విధానం ఫలితాన్ని ఇచ్చింది. యోబు ఇక్కడ తన పాపాన్ని గురించి కానీ భ్రష్ట స్వభావాన్ని గురించి కానీ మాట్లాడటం లేదు. తన అల్పత్వాన్ని మహాసృష్టికర్తతో మాట్లాడేందుకు తన అయోగ్యతను ఒప్పుకుంటున్నాడు. యోబును ఓదార్చి దీవించబోయే ముందు దేవుడు అతని విషయంలో సాధించవలసినది ఇంకా ఉంది. అతని బయట స్థితిని నయం చేసే ముందు అతని మనోస్థితిని బాగు చేయవలసి ఉంది. అందుకని యోబుతో మాట్లాడటం దేవుడు కొనసాగించాడు. దేవుడు తన చెంతకు వచ్చి తనతో మాట్లాడుతున్న విషయమే అంత దుఃఖంలో బాధలో ఉన్న మనిషికి వర్ణనాతీతమైన ఓదార్పు కలిగించింది. అసలంటూ దేవుడు తనతో మాట్లాడుతూ ఉంటే చాలు, అదే 10,000 అనుకుంటున్నాడు. 5వ వచనములో, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తను వింటిని, అయితే ఇప్పుడు నిన్ను కన్నులారా చూచుచున్నాను అంటున్నాడు. 6వ వచనంలో, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అంటున్నాడు. ఎవరు ఈ మాటలు పలికింది? గొప్ప దైవజనుడు, గొప్ప భక్తుడు, పరిశుద్ధాత్ముడు. 1వ అధ్యాయంలోనే యోబు గురించి ఎంతో మంచి మాటలు రాయించాడు. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడైన యోబు పలుకుతున్న మాటలు ఎంత తగ్గింపు, ఎంత దీవెనకు అర్హుడయ్యాడు యోబు. మనము కూడా మనల్ని మనం తగ్గించుకొని, యోబే అంతగా తగ్గించుకుంటే మనం ఎంత మాత్రం వాళ్ళం? మనలో ఏ మాత్రము మంచి లేదు. అటువంటి మనము ప్రభువు దగ్గర తగ్గించుకొని మన పాపాలు మనం ఒప్పుకొని దేవుని స్తుతిద్దాం. ఆమె